హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 24,196. యాక్చువల్గా ఈ 24,200 రెసిస్టెన్స్ లాగా మనం ఆల్రెడీ డ్రా చేసి పెట్టుకున్నాం. నిన్న బ్రేక్అవుట్ ఉండడం వల్ల మనకి 24,200 కూడా బ్రేక్ చేస్తూ ఫైనల్గా 24,200 బిలోనే క్లోజ్ అయింది. ఈరోజు ఓపెనింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఎగ్జాక్ట్లీ ఈ హయ్యర్ లెవెల్ 24,200 లెవెల్ దగ్గర మార్కెట్ స్ట్రాంగర్ రెసిస్టెన్స్ ఫేస్ చేయడం ఇక్కడ చూడొచ్చు. ఈరోజు రీచ్ అయిన హై అండ్ ఓపెన్ అయిన లెవెల్ రెండు ఒకటే. ఒక కంప్లీట్ రెడ్ క్యాండిల్ బాడీని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసింది ఇదే, మనం 24,200 నుంచి 24,000 ఈ 200 పాయింట్స్ రేంజ్లోనే కన్సోలిడేట్ అవుతుంది అని మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేసాం. అయితే అలా చూస్తే హై నుంచి ఈరోజు లోయర్ సైడ్ 23,976 వరకు పడిపోయింది. 23,976 ఇంట్రాడేలో అండ్ ఫైనల్లీ మార్కెట్ క్లోజ్ అయింది ఎగ్జాక్ట్లీ ఈ 24,000 లెవెల్ దగ్గర. 24,004 ఇది యాక్చువల్ క్లోజింగ్. మళ్ళీ ఈ 24,000 దగ్గరకే మార్కెట్ వచ్చి పడింది కాబట్టి సో మండే రోజు ఈ 24,000 లెవెల్ మళ్ళీ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో చూద్దాం మరి మండే మార్కెట్ ఈ 24,000 లెవెల్ని ఎలా తీసుకుంటుంది అని. ఒకసారి ఈ మొమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే చాలా షార్ప్గా 24,200 దగ్గర మార్కెట్ ఓపెన్ అయితే ఫస్ట్ క్యాండిల్ నుంచే మార్కెట్లో స్ట్రాంగర్ రిజెక్షన్ అయితే చూడొచ్చు. అలా మార్కెట్ కరెక్ట్ అవుతూ ఇక్కడ ఫస్ట్ 1 అవర్లోనే మనకి 24,050 వరకు వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ నుంచి లాస్ట్ క్యాండిల్లో 15 మినిట్స్ క్యాండిల్లో 24,100 లెవెల్ని టెస్ట్ చేయడం చూడొచ్చు. సో ఈ 10:45 వరకు కూడా మార్కెట్ ఓపెనింగ్ నుంచి 10:45 వరకు మార్కెట్ లోయర్ సైడ్ డ్రాగ్ చేస్తూనే వచ్చింది. 24,200 నుంచి 24,000 లెవెల్ 200 పాయింట్స్ మార్కెట్ ఫాల్ అయింది. ఎలా అయితే ఇక్కడ ఫాల్ అయిందో మళ్ళీ అలానే ఈ ఎగ్జాక్ట్గా 24,000 లెవెల్ దగ్గర షార్ప్ పుల్ బ్యాక్ అయితే మనం చూడొచ్చు. 24,150 వరకు మార్కెట్ని పుల్ బ్యాక్ చేసిన తర్వాత ఇక్కడ వీక్నెస్, మార్కెట్ స్ట్రెంత్ అనేది చాలా డైల్యూట్ అయిపోయింది. సో అలా మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ పడుతూ 24,050 ఈ సపోర్ట్ని రీటెస్ట్ చేసి మళ్ళీ ఫైనల్గా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మ్యాక్సిమం రెడ్ క్యాండిల్సే వచ్చాయి. ఈ రెడ్ క్యాండిల్స్ కూడా 24,000 బిలో మార్కెట్ బాడీని తీసుకొచ్చినట్టు చూపిస్తుంది లాస్ట్ 15 మినిట్స్ క్యాండిల్. బట్ యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన లెవెల్ వచ్చేసి 24,004.75 అంటే 24,000 లెవెల్కి జస్ట్ ఒక 5 పాయింట్స్ అవే వచ్చేసి మార్కెట్ క్లోజ్ అయింది. సో దీన్ని బట్టి మండే మార్కెట్లో మనం ఎలా చూడాలి అంటే ఈ 24,000 లెవెల్కి ఎటువైపు క్లోజ్ అవుతుందో 15 మినిట్స్ క్యాండిల్స్ దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుంటాం. ఒకవేళ 24,000 ఎబో క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే సేమ్ ఇదే రేంజ్, ఈరోజు ఏదైతే రేంజ్ ఉందో 24,000 నుంచి 24,200, సో ఈ రేంజ్లో మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫైనల్లీ ఈ 200 పాయింట్స్ రేంజ్ అయినా ఒకవేళ 24,000 బిలో క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే దెన్ మనం ప్రియర్గా ఉన్న 23,700. సో ఈ 2 ఫేసెస్లో మనం ఉంటాం. చూద్దాం మరి మండే మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందా అనేది. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా డేవేస్ క్యాండిల్లో ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది 51,567 దగ్గర. అక్కడి నుంచి ఇంట్రాడేలో రీచ్ అయిన హై 51,670 విచ్ ఇస్ ఎస్టర్డేస్ హై. నిన్న మార్కెట్లో హై ఏదైతే రీచ్ అయిందో అదే ఇక్కడ కూడా హై కనపడుతుంది 51,670 అరౌండ్. ఇది ఇంట్రాడే హై అండ్ ఓపెన్ అయిందేమో 51,570 అరౌండ్. ఈరోజు ఇంట్రాడే లో చూసుకున్నట్లయితే 50,900. ఫ్రమ్ హై అండ్ లో ద టోటల్ రేంజ్ చూసుకుంటే ఇట్స్ అరౌండ్ 770 పాయింట్స్. నిన్నటి రేంజ్ కన్నా కొద్దిగా పెద్దగానే కనపడుతుంది. ఫైనల్గా మార్కెట్ యాక్చువల్ క్లోజింగ్ వచ్చేసి 50,988, 990 అని తీసుకుందాం. నిన్న స్ట్రాంగ్గా మార్కెట్ 51,000 ఎబో క్లోజ్ అయింది అనుకుంటే ఈరోజు మాత్రం బాడీ కొద్దిగా లోయర్ సైడ్ 51,000కి జస్ట్ ఒక 10 పాయింట్స్ బిలో వచ్చి క్లోజ్ అయింది. సో మళ్ళీ ఈ 51,000 సపోర్ట్ని టెస్ట్ చేస్తుంది కాబట్టి దీని పరంగా కూడా మనం 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేసి మండే రోజు దాన్ని బట్టే రేంజ్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మొమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ కూడా ఓపెనింగ్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ కరెక్ట్ అవుతూనే వచ్చింది టిల్ 51,100 వరకు. ఇదొక స్ట్రాంగర్ జోన్ అనుకున్నాం 51,000 నుంచి 51,100 వరకు.
యాక్చువల్గా మన సపోర్ట్ లెవెల్ వచ్చేసి 51,200 దగ్గరే. ఈ 51,200 దగ్గరే మార్కెట్ సపోర్ట్ తీసుకుంటూ మళ్ళీ పుల్ బ్యాక్ ఇవ్వాలి. బట్ అంత స్ట్రెంగ్త్ కనపడట్లేదు బ్యాంక్ నిఫ్టీలో. సో అందుకనే ఫస్ట్ ఇక్కడ ఈ 2-3 క్యాండిల్స్లో 51,200 లెవెల్ దగ్గర టెస్ట్ చేసిన ఇక్కడ నుంచి లోయర్ సెట్ కూడా కరెక్ట్ అయింది మార్కెట్. అలా చూసుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో మనకి 51,300 350 రేంజ్ వరకు మార్కెట్ మొమెంటం అయితే వచ్చింది. బట్ సెకండ్ హాఫ్ చూసుకుంటే ఈ 200 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ ఎటువైపు కూడా పర్టికులర్ డైరెక్షన్ లేకుండా క్లోజ్ అయింది. 50,990 యాక్చువల్ క్లోజింగ్. సో 51,000కి దగ్గరలో క్లోజ్ అయింది. చూద్దాం దీనికి ఒకవేళ ఈ సపోర్ట్ లెవెల్ అనేది బ్రేక్ అయితే ఇక్కడి నుంచి మళ్ళీ మనం పాస్ట్ జోన్లోకే వచ్చేస్తాం బ్యాంక్ నిఫ్టీకి. మండే రోజు మనం ఒక అబ్జర్వేషన్కి తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50లో ఎటువైపు క్యాండిల్ క్లోజ్ అవుతుందో దాన్ని బట్టి మనం డిసైడ్ అవుతాం. అప్పటి వరకు మన ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే డ్రా చేసే ఉన్నాయి. 51,000 లోయర్ సైడ్ ఉంది, అప్ సైడ్ వచ్చేసి 52,000 ఉంది. సో అప్పర్ సైడ్ 1,000 అయినా లోయర్ సైడ్ 1,000 అయినా చూద్దాం మరి కన్సోలిడేషన్ ఫేస్ ఉంటుందా, లాంగర్ రేంజ్ని మార్కెట్ బీట్ చేస్తుందా అనేది. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం మండే రోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ వ్లాగ్స్. బాయ్ గైస్, సీ యూ ఆన్ మండే.